సంరక్షణ విద్య గురించి తెలుసుకుందాం. జీవిత పర్యంత అభ్యసన వికాసంలో పూర్వబాల్య దశ సంరక్షణ, పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యత, కీలక పాత్ర. పిల్లల జీవితంలో మొదటి 6 సంవత్సరాలు ఎంతో కీలకమని తెలుసుకున్నాం. పుట్టినప్పటి నుంచి దాదాపు 3 సంవత్సరాల వరకు లేదా పాఠశాలకు వచ్చే వరకు తమ తల్లిదండ్రులతో, ఇతర కుటుంబ సభ్యులతో ఇంటి వద్ద గడుపుతుంటారు. వివిధ అనుభవాలను కుటుంబ సభ్యుల ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా, సమవయస్కుల ద్వారా పొందుతూ అనేక విషయాలు నేర్చుకుంటూ వికసిస్తుంటారు. ఈ దశలో పిల్లలకు ఉత్తేజం కలిగించే భౌతిక, సాంఘిక, ఉద్వేగ, మానసిక పరిసరాలు ఎంతో అవసరమని మనం తెలుసుకున్నాం. ఉత్తేజం కలిగించే పరిసరాలు పిల్లల వికాసంలో, ముఖ్యంగా మెదడు వికాసంకి ఎంతో కీలకమని తెలుసుకున్నాం. పిల్లల సమగ్ర వికాసంలో ఒక భాగమైన పిల్లల మానసిక వికాసం, ప్రజ్ఞా వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, భాషా వికాసం, ఆలోచించడం మొదలైన అంశాలు వస్తాయి. పిల్లల వికాసంలో వారు పొందే అనుభవాలే ఎంతో కీలకం. పిల్లలకు ఉత్తేజపూరిత, ప్రేమపూరిత పరిసరాలు తల్లిదండ్రుల వద్ద, కుటుంబ సభ్యుల మధ్య, సమవయస్కుల మధ్య, ఇరుగు పొరుగు వద్ద లభించినప్పుడు పిల్లలు ఎంతో వికాసం కలుగుతుంది. అది ప్రజ్ఞా వికాసం కావచ్చు, భాషా వికాసం కావచ్చు, లేదా సమగ్ర వికాసంలో భాగమైన ఇతర వికాసాలు, సాంఘిక, ఉద్వేగ, నైతిక వికాసాలు కావచ్చు. ఇంతకుముందు తెలుసుకున్న విధంగా పారిశ్రామిక విప్లవం కుటుంబ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చింది. సమిష్టి కుటుంబాలు వ్యష్టి కుటుంబాలుగా మార్పు చెందుతాయి. కుటుంబ జీవనం కోసం భార్యాభర్తలు ఇరువురు కూడా పనికి, ఉద్యోగాలకు వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చాయి. అందువల్ల ఉత్తేజపూరిత భౌతిక, మానసిక, సాంఘిక, ఉద్వేగ పరిసరాలకు పిల్లల్ని దూరం చేయడం జరుగుతుంది. ఎటువంటి ఉత్తేజం కలిగించని పరిసరాల్లో పిల్లలు 6 సంవత్సరాల పాటు పెరగడం వల్ల ఆ పిల్లల వికాసంపై ఎంతో చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. పేదరికం, నిరక్షరాస్యత మొదలైన అనేక కారకాల వల్ల తమ పిల్లలతో సరియైన ప్రతిచర్యలు జరిపించే అవకాశం తల్లిదండ్రులకు తక్కువగా ఉంటుంది. పిల్లల సరియైన భాషా వికాసానికి, సంజ్ఞానాత్మక వికాసానికి తోడ్పడే బొమ్మలు, పుస్తకాలు, ఆటలు, ఇతర సౌకర్యాలకు మన పిల్లలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు దూరంగా ఉంటున్నారు. అందువల్ల ఉత్తేజపూరిత భౌతిక, మానసిక, సాంఘిక, ఉద్వేగ పరిసరాలను మన పిల్లలకు ఈజీ అందేటట్టు చేస్తుంది. అంతేకాకుండా పిల్లల పూర్తి సామర్థ్యం మేరకు వికసించుటకు మంచి పునాదిని ఈసీఈ ఏర్పరుచుంది. క్రమబద్ధమైన అనుభవాలను ఈ దశలోని పిల్లలకు ఈసీఈ అందించి పిల్లల భావి జీవితంకు ఎంతో ముఖ్యమైన సమగ్ర వికాసంకు బలమైన పునాదులను ఏర్పరుచుతుంది. గార్డినర్ పిల్లల వికాసానికి కీలకం. వారి వివిధ అభ్యసన రీతులకు మూలమైన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ను తన ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ పుస్తకంలో గార్డినర్ వివరించాడు. ప్రజ్ఞ అంటే అవగాహన చేసుకునే సామర్థ్యం, సమస్యను పరిష్కరించే సామర్థ్యం, సర్దుబాటు చేసుకునే సామర్థ్యం. అనువంశికంగా సంక్రమించి పరిసరాల ద్వారా వికసించే ప్రజ్ఞ ఒకే మొత్తంగా ఉంటుందని భావించారు. ఒక అంశంలోని ప్రతిభ చూపిస్తే మిగతా అన్ని విషయాల్లో కూడా ప్రతిభ చూపిస్తారని, అలా కాకుండా ఒక అంశంలో ప్రతిభ చూపించలేకపోతే, ఉదాహరణను గణితం లేదా తెలుగులో ప్రతిభ చూపించలేకపోతే మిగతా విషయాల్లో కూడా ప్రతిభను చూపించలేకపోవచ్చునని భావించేవారు. కానీ గార్డినర్ తన పరిశోధనల ఆధారంగా ప్రజ్ఞ అనేది ఏకమొత్తం కాదు, ఇది 8 స్వతంత్ర ప్రజ్ఞాత్మక విభాగాల కూడిక మొత్తం అని తన బహుళ ప్రజ్ఞ సిద్ధాంతంలో గార్డినర్ వివరించారు. గార్డినర్ ప్రకారం ప్రజ్ఞ అంటే ఏదైనా సాంస్కృతిక పరిస్థితిలో సమస్యను పరిష్కరించే సామర్థ్యం లేదా ఆ సంస్కృతికి ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యం. గార్డినర్ ప్రకారం ఆ 8 రకాల ప్రజ్ఞను భాషా ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, శారీరక గతి సంవేదనా ప్రజ్ఞ, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ, సహజ ప్రజ్ఞ. ఈ విధంగా పిల్లలు 8 రకాలుగా పరిసరాలను అవగాహన చేసుకోగలుగుతారని, కొందరిలో కొన్ని రకాల ప్రజ్ఞలు ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని రకాల ప్రజ్ఞలు తక్కువగా ఉండవచ్చు. ఉదాహరణకు భాషా ప్రజ్ఞ ఎక్కువ గల పిల్లలకు భాషా సంబంధించిన అంశాలను వివిధ భాషా కృత్యాల ద్వారా సులభంగా నేర్చుకుంటారు. సంగీత ప్రజ్ఞ గలవారు పాటల ద్వారా సులభంగా, గణిత తార్కిక ప్రజ్ఞ గలవారు విషయాన్ని తార్కికంగా సులభంగా నేర్చుకోగలుగుతారు. అదే విధంగా ప్రాదేశిక ప్రజ్ఞ గలవారు చిత్రాల ద్వారా, వివిధ దృశ్య రూపాల ద్వారా సులభంగా అవగాహన చేసుకుంటారు. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ గలవారు కృత్యాల ద్వారా ఇతరులతో కలిసి పని చేస్తూ విషయాన్ని సులభంగా అవగాహన చేసుకుంటారు. వ్యక్తంతర ప్రజ్ఞ గలవారు వ్యక్తిగత కృత్యాల ద్వారా, సహజ ప్రజ్ఞ గలవారు ప్రకృతి వాతావరణంలో సులభంగా నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రజ్ఞలో గల వివిధ అభ్యసన రీతులను వారి వికాసంతో బాధను అభ్యసన ప్రక్రియలో ఉపయోగించుకోవాలని, విద్యలో గల విశాల దృక్పథను గుర్తించుకోవాలని సూచిస్తుంది. పూర్వబాల దశ సంరక్షణ విద్యను 8 సంవత్సరాల వయసు వరకు పొడిగించడానికి కారణం. శిశువు జీవిత పర్యంత వికాసానికి శిశువు మొదటి 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు ఎంతో కీలకమైనవిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం జరిగింది. ఈ 0 నుంచి 6 ఈ 6 నుంచి 8 సంవత్సరాల కాలంలో శిశువు నందు
పెరుగుదల చాలా వేగంగా జరుగుతుంది. మనం ఇంతకు ముందు తెలుసుకున్నట్టుగానే ఈ దశలో మెదడు వికాసంలో, అభివృద్ధిలో ఎంతో కీలకమైన సైనాప్టిక్ అనుసంధానాలు ఏర్పడతాయని న్యూరో సైన్స్ లో జరిపిన అనేక పరిశోధనలు ఫలితాలు వెల్లడించాయి. పిల్లల భౌతిక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలకు ఈ దశలోనే బలమైన పునాదులు ఏర్పడతాయి. ఈ విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు గుర్తించాయి. అందుకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. పిల్లల సంరక్షణ విద్యలో ప్రభుత్వాలు తమ బాధ్యతలను స్వీకరించాయి. మన దేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందుకు అనుగుణంగా అనేక చర్యలు తీసుకుంటున్నాయి. పూర్వ ప్రాథమిక దశ పిల్లల సంపూర్ణ వికాసానికి బలమైన పునాదులు ఏర్పడే దశగా గుర్తించడం జరిగింది. దీనితో పాటు భారతదేశంలో అనేక మంది బడుగు బలహీన వర్గాల పిల్లలు వివిధ కారణాల వల్ల, అంటే సాంఘిక, ఆర్థిక నిరక్షరాస్యత, పేదరికం మొదలైన కారణాల వల్ల ఈ దశలోని పిల్లలు అధిక నిర్లక్ష్యాలకు గురి అవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ పరిశోధన రిపోర్టు తెలుపుతున్నాయి. చాలా మంది ఈ దశలోని పిల్లలు పోషకాహార లోపానికి గురవుతున్నట్లు గుర్తించారు. శిశు వికాసంలో సంరక్షణ ఆరోగ్యం చాలా ముఖ్యం. అందువల్ల ఈసీసీఈని ప్రాథమిక దశలో 1-2 తరగతుల పిల్లలకు, అంటే 6-8 సంవత్సరాల పిల్లలకు కూడా అనువర్తితం చేయడం అవసరం. అందువల్ల పూర్వబాల దశ, అంటే పూర్వ ప్రాథమిక దశలో శిశువుకు అవసరమైన సంరక్షణ, ఆరోగ్యం, ప్రేరణను కల్పించే సాంఘిక, ఉద్వేగ పరిసరాలు, ఉద్దీపనలు శిశువు మెదడు వికాసానికి తోడ్పడతాయి. ఈసీసీఈని 8 సంవత్సరాల వయసు గల పిల్లలకు కూడా అందించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, శిశువు సమగ్ర వికాసానికి బలమైన పునాదులు ఏర్పడేందుకు ఈ ఈసీసీఈ తోడ్పడుతుందని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.